ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది బాగుంటుంది తెలుగులో అని దాన్ని రకరకాలుగా హింసించి ఆలోచించి అప్పుడు కానీ తీసుకోడు. ఈరోజే అఖండ 2 ఆ టీజర్ అయి చూశాను, అదిరిపోయింది, బ్రహ్మాండంగా చేశారు. అసలు థియేటర్లు అనేది అదిరిపోతాయి. అందరికీ నమస్కారం. ఇప్పుడే పాప ట్రైలర్ సాంగ్స్ చూసాం. ఇది తమిళ్లో అందరు చెప్పినట్టు దడ అని పెద్ద హిట్ అయింది. అది మామూలుగా సురేష్ కొండేటి అంటే చాలా సినిమాలు చూసి ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది బాగుంటుంది తెలుగులో అని దాన్ని రకరకాలుగా హింసించి ఆలోచించి అప్పుడు కానీ తీసుకోడు. సో అట్లాగే తను చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయినాయి. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలి. కథ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ వైఫ్ ఏమైందో అనేది కథలో తర్వాత తెలుస్తుంది, ఫుల్ సినిమా చూసినప్పుడు. పాప మీద ఎక్కువ కథ ఉన్నట్టుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ టైం మీరు చేస్తున్నట్టు ఆల్ ది బెస్ట్ అమ్మా. తర్వాత ఈరోజు బాలయ్య బర్త్డే. బాలయ్య బర్త్డే రోజున ఈ ఫంక్షన్ చేయడం నిజంగా చాలా, అంటే బాలయ్యకి అంత సక్సెస్ ఉందో ఇది కూడా అంత సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాలయ్య. ఈరోజే అఖండ 2 ఆ టీజర్ అయి చూశాను, అదిరిపోయింది, బ్రహ్మాండంగా చేశారు. అసలు థియేటర్లు అనేది అదిరిపోతాయి. అసలు మామూలు గెటప్, బాలయ్య నడక కానీ యాక్టింగ్ కానీ అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవుతుంది బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్. సో బాలయ్య సార్ గురించి ఎవరికి తెలియదు ఏమైనా ఒక షేర్ చేస్తారా? సెట్లో ఏమన్నా చిలిపిగా చేసేది కానీ, లేదంటే వాట్ ఎవర్ ఏదైనా ఒక మెమరీ షేర్ చేస్తారా? ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి. అంటే మామూలుగా చిన్న పిల్లలాగా అది చెప్పొచ్చో చెప్పకూడదో మరి. బాలయ్య సొంత సినిమాలు నేను చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఫస్ట్ అనసూయమ్మ గారు చెప్పకూడదు కదా. అంటే చిలిపిగా అంటే తను ఒక్కసారి సెట్లోకి వచ్చిన తర్వాత వర్క్ తప్ప ఇంకా వేరే ఏమీ దగ్గరికి రానివ్వడు. ఎవరు వచ్చినా కూడా పెద్దగా మాట్లాడు. ఎంతసేపు ఆ డైలాగు, ఆ యాక్టింగు, దీని గురించి ఆలోచిస్తాడు. అందుకని ఇన్ని సక్సెస్లు వచ్చినాయి, ఇంత పెద్ద పేరు వచ్చింది. అందుకని బాలయ్య ఇప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉంటాడు. మళ్ళీ ఒకసారి జై బాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ లవ్లీ